హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్లో 744 FE బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవనేది కూడా క్లారిటీగా తెలియాలంటే మీరు వీడియో మొత్తం చూడండి. ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, స్వరాజ్లో 744 బండి తక్కువ ధరలో ఉంటే చూడన్నా అని అయితే అడుగుతున్నారు అనమాట. అలాగే మొన్న రీసెంట్గా మెస్సీ ఫెర్గుసన్ ఒకటి మంగళగిరిలో పెట్టాను అనమాట. ఆ వెహికల్ అయితే పెట్టిన ఒక 4-5 రోజుల్లోనే సేల్ అయిపోయిందనమాట. చాలామంది అయితే ఫోన్స్ అయితే విపరీతమైన ఫోన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ యొక్క వెహికల్కి వచ్చినంత ఫోన్స్ ఎక్కడికి అయితే రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయి, కానీ ఆ యొక్క వెహికల్కి వచ్చిన ఫోన్స్ ఏ వెహికల్కి రాలేదని కూడా అయితే చెప్పడం జరిగింది. అలాగే అంత తొందరగా సేల్ అయింది కూడా అదే అనమాట. పెట్టిన ఒక 4-5 రోజుల్లో సేల్ అయింది, అది కూడా మంచి ప్రైజ్లో సేల్ అయిపోయిందని కూడా అయితే చెప్పడం జరిగింది. వాంటర్ అనేది ఆ యొక్క వెహికల్ అయితే సేల్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నెంబర్ అయితే తీసేసాను. ఒకవేళ మీకు అలాంటి మెస్సీ ఫెర్గుసన్ వెహికల్ తక్కువ ధరలో కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ అది మంగళగిరిలో అయితే లేవన్నమాట. వేరే ప్రదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి, అంటే వేరే డిస్టిక్లో అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే వెళ్ళి చూసుకోవాలి. లేదు నాకు మంగళగిరిలోనే మళ్ళీ అలాంటి వెహికల్స్ ఏమైనా వస్తూ చెప్పండి అని అంటే మన ఛానల్లో వీడియో వచ్చేంత వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఎందుకంటే మీరు ఫాలో అవ్వకపోతే నేను ఏ వెహికల్ పెట్టాను అనేది మీకు తెలియదు అనమాట. మీరు నన్ను ఫాలో అవుతుండండి. నేను ఏ వెహికల్ పెట్టాను మీకు తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అని ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను రోజుకి 3 వీడియోస్ అయితే ఈ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. మీకు ప్రతి ఒక్క వెహికల్ గురించి తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ పెట్టడం జరిగింది, అంత కండిషన్లో కూడా అయితే ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదని కూడా అయితే చెప్తున్నారు కాబట్టి వాంటర్ అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈ యొక్క వెహికల్ గురించి కూడా చాలా మంది అయితే రిపీట్గా అడిగారనమాట. స్వరాజ్ 744 FE బండి అనమాట. 2011లో తీసుకున్న వెహికల్ అనమాట. 2011 అంటే ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా. 13 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. పేపర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అలాగే 49 HP అయితే ఉందన్నమాట. 49 HPతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉందన్నమాట. అలాగే ఫుల్ బోర్ అయితే చేపించడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంజిన్ అయితే బోర్ అయితే చేపించడం జరిగిందన్నమాట. ఫుల్ బోర్ అనమాట. ఇప్పుడైతే చిన్న రిపేర్ అయితే లేదని కూడా అయితే చెప్తున్నారు. ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. ఇంజిన్ అయితే రీబోర్ అయితే చేపించడం జరిగిందన్నమాట. అది కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఎలాంటి రిపేర్ అయితే లేదు, రీబోర్ అయితే చేపించడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైర్లు చూసుకుంటే మనకి బ్యాక్ టైర్లు 40% దాకా అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ టైర్స్ వచ్చేసి 40% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క స్వరాజ్ 744 వెహికల్ తీసుకోవాలి, చాలామంది అడుగుతున్నారు రిపీట్గా అయితే. అంటే చాలామంది పాత మోడల్ వెహికల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే చాలా కండిషన్లు అయితే ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి అని అయితే చాలామంది పాత వెహికల్స్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట. కొత్త వచ్చే వెహికల్స్ కన్నా పాత వెహికల్స్ చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2,10,000 అయితే చెప్తున్నారు, కానీ ఇది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. నా ఛానల్ నుంచి నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే ఒక అమౌంట్ అయితే తగ్గుతుందనమాట. చాలా వరకు అయితే తగ్గుతుంది. ఇది ఫిక్స్ అయితే కాదనమాట. మీరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ అనేది ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 2,10,000 కన్నా ఈ యొక్క వెహికల్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. మంచి ప్రైజ్లో అయితే వస్తుంది. మీరైతే మిస్ కాకుండా అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ చూసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే సిటీలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ పక్కన మంగళగిరి అనే సిటీలో, మంగళగిరి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కానీ చుట్టుపక్కల ఉన్న మండలంలో కానీ ఎవరైనా కానీ ఈ యొక్క వెహికల్ స్వరాజ్ 744 వెహికల్ తక్కువ ధరలో, అంటే 2 లక్షల కన్నా తక్కువలో కావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీకు కావాల్సిన వెహికల్ కూడా ఓనర్ దగ్గర ఉన్నాయా లేవా కూడా కనుక్కొని వెళ్ళండి, చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే.